సత్క్రైస్తవుడైన వాడు ఖచ్చితంగా తన బాధ్యతలు నెరవేర్చాలి. ఒక కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి. పురుషుడా, భార్యా బిడ్డల్ని సంరక్షించాలి. నీ మీద అనుకున్న ముసలివాండ్రైన తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టాలి. ఇది బాధ్యత. ఒకవేళ ఒక దేవుని బిడ్డగా ఉన్న నీ ద్వారా జరగకపోతే నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడివని వాక్యంలో ఉంది. చూస్తావా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూసి అండర్లైన్ చేసుకో. చూడు, ఎవడైనను ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, కూతురుగా, తల్లిగా, తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సంరక్షించాల్సిన వ్యక్తుల విషయంలో నువ్వు సీరియస్గా ఉండకపోతే, బాధ్యతగా వ్యవహరించకపోతే నువ్వేమై ఉన్నావు చూడు అక్కడ. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవుని వాక్యం ఎరగని లోకుల సంగతి పక్కన పెడితే దేవుని వాక్యం ఎరిగిన మన విషయంలో ఒక తీవ్రమైన హెచ్చరిక అది. బాధ్యతలు వదిలేసి బలాదూరుగా తిరగటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. ఒక భార్యగా నీ భర్త విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. ఒక భర్తగా నీ భార్య విషయంలో నెరవేర్చాల్సిన బాధ్యతలు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. ఒక కొడుకుగా, కూతురిగా నిన్ను కన్నవారి విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి, లేకపోతే లెక్క చెప్పాలి. అడుగుతాడు, పాయింట్అవుట్ చేస్తాడు. మరి రేపు న్యాయపీఠం దగ్గర అడిగేది అయ్యే. బాగా తిన్నావా, నిద్ర పట్టిందా, బాగా జీర్ణమైందా, ఇక అది అడిగేది అక్కడ. అది అడిగేది అక్కడ. అడిగేది ఏంటంటే, నేను నీకు చాలా విషయాలు అప్పచెప్పాను, ఎంతవరకు సమర్థవంతంగా నెరవేర్చావు అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు మిస్ అయిన బాధ్యతలు ఏమైనా ఉంటే ఎందుకని అవి నెరవేర్చలేదు అని అడుగుతాడు. దానికి సరైన కారణం నువ్వు చెప్పాలి. చెప్పకపోతే గద్దింపును ఎదుర్కొంటాం. మనుషుల ముందంటే మనం ఏదో హడావుడి గోల్ చేస్తే వాళ్ళే మౌనంగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తప్పు ఉందనుకో, మనం వాళ్ళని నిలదీసామనుకో, వాళ్ళకి ఆన్సర్ దొరకలేదనుకో, నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా, అగుడు చేస్తారు. అర్థమైందో? ఏం చేస్తారు? అగుడు అంటే గొడవ, పెద్దగా మాట్లాడతారు, హడావుడి చేస్తారు. అంటే ఆ నోరుకు జడిసి మనం మౌనం అయిపోతాం. అర్థమైందా? కానీ అక్కడ అగుడు చేయటానికి లేదు, పళ్ళు రాళ్ళు కొడతాడనమాట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? ఇంకా అంతే, మళ్ళీ మాట ఉండదు. అదంట సంగతి. అడుగుతాడు అక్కడ, లెక్క అడుగుతాడు, లేఖనము చూపించి అడుగుతాడు. నా గ్రంథములో, నా లేఖనములో నేనేం చెప్పాను? స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా, ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు. మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ. అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆ స్థితిలో ఉండి కూడా తల్లి బాధ్యతను నెరవేర్చాడు ఆయన. చావుకు సమీపంలో ఉండి కూడా శిష్యుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు యోహాను. వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప పాఠాన్ని మనకి ఇస్తున్నారు. ఎవరెవరి దగ్గర ఏ ఏ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి, ఎవరి విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి. నీకు ఇచ్చింది చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా. ఇప్పుడు కొంతమంది, నీకెందుకన్నయ్యా ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని టెన్షన్లు, ఎందుకన్నయ్యా ఒక్కోసారి ఏమో హ్యాపీగా కనపడతావు, ఒక్కోసారి నీరసంగా కనపడతావు, ఒక్కోసారి ఏమో గంతులేస్తుంటావు, ఒక్కోసారి ఏమో బలహీనంగా కనపడతావు అని మీకుండే డౌట్స్ మీకు ఉంటాయి. నా ప్లేస్కి వస్తే మీకు అర్థమైద్ది. అటుపక్కుండి ఎన్నో మాటలు అనుకోవచ్చు, కానీ ఈ ప్లేస్కి వచ్చి ఈ స్థానంలో ఉంటే నీకు అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. ఎన్ని బాధ్యతలను నేను నెరవేర్చాల్సి ఉంటుందో.
మీ వంటి వాడనైతే నాకంత ప్రెజర్ ఉండదు, నాకంత ఒత్తిడి ఉండదు. మీ మట్టుకు మీరున్నట్టే నేనుంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, ఏదో ఆదివారం చర్చికి వస్తారు, 6 రోజులు మీకు తగ్గ పని ఏదో చేసుకుంటారు, చాకిరీ చేసుకుంటారు. కంపెనీలో పనిచేసేవాళ్ళు, జాబ్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఏమండి పొలం పని చేసుకునేవాళ్ళు, కూలీ పని చేసేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆదివారం చర్చికి వస్తారు. మరి అంతేగానే మరి ఖాళీగా ఉంటే మాకు నడవదుగా. ఓకే, కాదని నేను అన్నానా? నడవదు. కానీ నేను మీలాంటి వాడినే, మీ వల్లే వర్క్ చేసిన అంతటితో ఆగలేకపోయాను. ఎందుకంటే నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఇంతవరకేనా? ఈ కుటుంబానికి పట్టెడు అన్నం పెట్టి, ఈ కుటుంబాన్ని బతికించుకొని, ఇంతవరకు వీళ్ళ బాధ్యతలు నెరవేర్చి నా బతుకుని తెల్లార్చుకోవటమేనా? ఇంకా ఏమైనా నాకు దేవుడు అదనంగా బాధ్యతలు అప్పచెప్పాడా అని నేను వెతికాను. అప్పుడు సమాజం వైపు నా దృష్టి వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. నీ ఓన్ ఫ్యామిలీ కోసం ఇప్పటిదాకా మల్లగుల్లాలు పడ్డావురా, ఇప్పుడు నువ్వు నా బిడ్డవయ్యావు. ఓన్లీ కుటుంబ బాధ్యతే కాదు, సమాజ బాధ్యత కూడా నీ భుజాల మీద ఉంది. సమాజాన్ని రక్షణలోనికి నడిపించాలి. నీ ఇరుగు పొరుగులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. నా దాసులను చూడు, డేవిడ్ బ్రైనార్డ్ రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళి 5 సంవత్సరాలే బ్రతికాడు, తన ప్రాణం అక్కడే పెట్టేశాడు. కనీసం ఆయన కన్ను మూసే నాటికి ఒక 100 మందిని ప్రభావితం చేసి ఉన్నాడో లేదో తెలియదు. ఆ 100 మందిని కూడా ప్రభావితం చేయని స్థితి, ఆ కొద్దిమంది ఆత్మల కోసం తన ప్రాణమే అక్కడ పెట్టేశాడు. డేవిడ్ బ్రైనార్డ్ లాగా నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? డేవిడ్ బ్రైనార్డ్ కొద్ది సేవే చేశాడు, కానీ తర్వాత ఆ ప్రాంతంలో రెడ్ ఇండియన్లో గొప్ప ఉద్యోగం వచ్చింది. చాలామంది మిషనరీలు అక్కడి నుంచి లేచారు. డేవిడ్ బ్రైనార్డ్ ఆ 5 ఏళ్లలో పడ్డ బాధలో జోనాథన్ ఎడ్వర్డ్ అనే గ్రంథస్థం చేస్తే, ఆ డైరీని పబ్లిక్ చేస్తే, గొప్ప గొప్ప మిషనరీలను లేపి వేలాది లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసే యోధులు తయారవడానికి ఆయన చిన్న డైరీ ఉపయోగపడింది. అందులో ఆయన పడ్డ బాధలు. సృష్టికర్తగా నా ఇష్టమును నెరవేర్చడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి డేవిడ్ బ్రైనార్డ్ ఎంత త్యాగం చేశాడో చూడు. డేవిడ్ బ్రైనార్డ్ నీలాగా ఓన్లీ తన ఫ్యామిలీ వరకే అనుకుంటే ఎట్లా? అంతమంది జీవితాలు ప్రభావితమయ్యాయా? కాదు కదా. కాబట్టి నీ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీ కంటే ముందున్నవాడిని నేను నీకు సమాజాన్ని చూపిస్తున్నాను. సమాజంలోని వ్యక్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది అంటాడు ఆయన, అన్నాడు. మరి నేనేం చేయాలి? నేనేం పాస్టర్ని కాదే మరి కూటం పెట్టి ప్రసంగాలు చేయడానికి. బాగా వినండి అయ్యలారా, ఒకసారి ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పండి. కరోనా లేదు, చేతులు కలపండి. రైట్. ఓన్లీ నా ఫ్యామిలీ వరకే నా బాధ్యత కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నీ విషయంలో నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నెరవేర్చాలని నా ప్రభు యొక్క ప్రణాళిక. ఆ బాధ్యత కూడా నేను నెరవేర్చాలి. గనుక నేను మరి ప్రసంగికుడిని కాదు, పాస్టర్ని కాదు, ఎట్లా చేయాలి? అప్పుడు నేనేం చేశాను తెలుసా? సమాజం మీద దృష్టి పెట్టి సమాజంలో ఉన్నటువంటి నా సహోదరులకు యేసయ్య ప్రేమను పరిచయం చేయటం మొదలుపెట్టాను. నా బాధ్యత. నా ఫ్యామిలీని బ్రతికించుకోవటం నాకు ఎంత తీవ్రమైన విషయమో, నా తోటి వారికి సాటి వారికి యేసును ప్రకటించి పరిచయం చేసి వాళ్ళ ఆత్మలను బ్రతికించడం కూడా నాకు అంతకంటే ఎక్కువైన బాధ్యత. నేను ఉండలేకపోయాను. మరి
ఉండమంటారా మరి మీలాగా? మీలో కొందరిలాగా ఉండేదా? ఉండమంటే చెప్పండి, ఇప్పుడైనా మొదలు పెట్టుకుంటే ఏమైంది? నన్ను సృష్టించిన సృష్టికర్త నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? నా సమాజానికి నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నా కుటుంబ సభ్యులకు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నేను పుట్టి పెరిగిన సంఘం విషయంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నన్ను నడిపించిన దైవజనుల విషయంలో నా బాధ్యత ఏంటి? నా దగ్గర పుట్టినటువంటి బిడ్డల యొక్క బాధ్యత ఏంటి? నన్ను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? నేను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? ఇవన్నిటినీ పరిగణలో తీసుకున్నా. చిన్నగా ఎవరి బాధ్యతను వారికి నెరవేర్చడానికి సాధన చేశా. దానికోసం కొంచెం ఖర్చు కావాలి, మనం కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి. అదే కదా మరి జీవితానికి సార్థకత. బాధ్యతలన్నీ వదిలేసి గాలికి తిరగటం సార్థకత కాదుగా. ఏమండి? పిల్లల్ని కన్నాం, వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా, వస్త్రం ఇవ్వకుండా, వాడికి స్కూల్ ఫీజు కట్టకుండా, వాడి బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళని అలాగ వదిలేసి మనమేదో రంగు నీళ్లు దాక్కుంటా, మత్తులో బబ్బుంటా, మన బాధ్యతలను నెరవేర్చకుండా మన మత్తు, మన ఆనందం, ఆగలేనమ్మాయి షేకు వస్తుంది, కాస్త బడాలమ్మాయి షేకు వస్తుంది, షేకు వస్తుంది అమ్మాయి, అస్సలు తలబట్టేసింది అమ్మాయి, నిన్న దాగిన దానికి తలబట్టిందని ఇవాళ తాగుతాడు, ఇవాళ తాగిందని తలబట్టిందని మళ్ళీ రేపు తాగుతాడు. ఇక ఎప్పుడు రోజు తలబడతానే ఉంటాడు, తాగుతానే ఉంటాడు. ఏం చేద్దాం? తలబట్టేస్తుంది మరి పాపం బిడ్డ, మరి ఏం చేద్దాం? తలబట్టి మరి కన్నావుగయ్యా, ఎగిరెగిరి ఎగిరెగిరి పెళ్లి చేసుకున్నావు, కన్నావు, మరి కన్నోళ్ళ గతి ఏందయ్యా? బొచ్చ తీసుకొని అడుక్కోవాలయ్యా? ఏం చేయాలయ్యా? నువ్వు కన్న బిడ్డలో మరొక తండ్రి తన బిడ్డలకు బాధ్యత నెరవేరుస్తుంటే ఆ తండ్రిని, ఆ పిల్లల్ని చూసి నీ పిల్లలు ఏడవాలయ్యా? మేము ఆయన కడుపును ఎందుకు పుట్టలేదు, మేము మా నాన్న కడుపును ఎందుకు పుట్టాము అని అనుకోవాలా అయ్యా? మరి అనుకోక ఏం చేస్తారయ్యా? బాధ్యత ఎరగక కామానికి కని ఆ పిల్లల బాగోగులను పట్టించుకోకుండా నీ మత్తు, నీ సౌఖ్యం, నీ ఆనందం, నీ సుఖం, నీ సంతోషాన్నే నువ్వు చూసుకుని అటు భార్యని ఇటు పిల్లల్ని లోకానికి అప్పచెప్పి బాధ్యతను వదిలేసి బ్రతుకుతున్నావు కదా. కొడుకు పుట్టాడంటే నీ తండ్రి ఎంత సంతోషపడ్డాడో, కొడుకు పుట్టాడంటే నీ తల్లి ఎంత సంతోషపడిందో నిన్ను కన్నోళ్ళు. అసలు నువ్వు కన్నోళ్ళకే దిక్కులేదు, ఇక నిన్ను కన్నోళ్ళకి ఇంకెక్కడ? వాళ్ళంతన్నీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయి తాగి. బాధ్యతను విస్మరించి మత్తులో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో లక్షలు, కోట్లు, లక్షలు కాదు కోట్లు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు మీరు అట్టివారై ఉన్నారు, కానీ కొంతమంది సమాజం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులు, దేవుడిచ్చిన బాధ్యతను ఎరిగినటువంటి వ్యక్తులు కొంతమంది మీకు సువార్తను మోసుకొచ్చారు. బ్రదర్, ఓకే, బాధ్యతలు విస్మరించావు, తాగుతున్నావు, బానిసైపోయావు, మానుకోలేకపోతున్నావు. నిన్ను ఆ బంధకాల్లోంచి విడిపించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను కొట్టడు, తిట్టడు. తాగుపోతాడా, నువ్వు అట్టబోతావు, ఇట్టబోతావు, నాశనమైపోతావు అని కూడా అనడు. నువ్వు ఎలా దాన్ని జయించాలో నీకు దారి చూపిస్తాడు.